హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కేపీ 21st సెంచురీ ఐఏఎస్ ఢిల్లీ అండ్ హైదరాబాద్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లోహిత్ గారు. సార్ గత 5 సంవత్సరాల నుండి మ్యాథమెటిక్స్ ఆప్షనల్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కోసం. సార్తో మాట్లాడి మ్యాథమెటిక్స్ ఆప్షనల్ గురించి ఇంకా పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. హాయ్ లోహిత్ గారు. హాయ్ సార్. ఈ మధ్య మిగతా ఆప్షనల్తో పోలిస్తే మ్యాథమెటిక్స్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్. లాస్ట్ ఇయర్ దాదాపుగా 1200 మెంబర్స్ మ్యాథమెటిక్స్ ఆప్షనల్స్తో మెయిన్స్ రాశారు. ఎందుకు ఈ మధ్య మ్యాథమెటిక్స్ ఆప్షనల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటండి? సో బేసిక్గా మ్యాథమెటిక్స్ ఆప్షన్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏం తీసుకోవచ్చు అంటే క్విక్ రివిజన్. అంటే సిలబస్ ఏంట్రా అంటే మనకు కొద్దిగా వ్యాస్ట్ సిలబస్ ఉన్నప్పటికీ కూడా రివిజన్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఒక 1 వీక్లో మనం ఉన్న చాప్టర్స్ అన్నింటినీ కూడా ఒక ఫార్మాట్లో అన్నీ డిజైన్ చేసుకుంటే మనకు ఒక 1 వీక్లో ఎంటైర్ సిలబస్ అనేది రివిజన్ అవుతుంది. ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ థింగ్ ఏంటంటే స్కోరింగ్. సో మ్యాథ్స్ ఆప్షనల్లో మనకు ఆల్మోస్ట్ 2017లో కానీ 2018లో కానీ 375 మార్క్స్ అవుట్ ఆఫ్ 500 వచ్చింది. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ రిమైనింగ్ ఆప్షనల్స్లో కంపేర్ చేసుకుంటే కూడా మ్యాథ్స్ ఆప్షనల్లో ఏంటంటే మనకు త్వరగా సిలబస్ అనేది కంప్లీట్ అవ్వడానికి ప్రయత్నం ఉంటుంది. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మ్యాథ్స్ ఆప్షనల్లో మనం చదివే సిలబస్ ఏదైతే మనం ఇప్పుడు చదువుతున్నామో మనకు టోటల్ 13 చాప్టర్స్ ఉన్నవి. అన్నీ ఆల్రెడీ మనము 10th క్లాస్లో అండ్ యాజ్ వెల్ యాజ్ ముందు ప్రీవియస్ క్లాసెస్లో చదివినవి. ఈ 10th క్లాస్లో మనం చదివిన చాప్టర్స్ ఏవేవైతే ఉంటాయో అవిటికి కొద్దిగా ఎక్స్టెన్షన్గా థీరమ్స్ బేస్డ్లో ఇప్పుడు మనకు ప్రజెంట్ చాప్టర్స్ అనేవి ఉంటాయి. సో 10thలో మనము కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ అనే ఒక చాప్టర్ మనం 10thలో చదువుతాం. సో అదే చాప్టరే కొద్దిగా థీరమ్స్ బేస్డ్. ఎందుకంటే 10th స్టాండర్డ్లో మనం థీరమ్స్ చదవం. కానీ ఆప్షనల్లో మనం ఇక్కడ ఏం చదువుతాంరా అంటే 10th బేస్డ్ కాదు కాబట్టి డిగ్రీ లెవెల్ ఈజ్ ద క్వాలిఫికేషన్ ఫర్ ద సివిల్ సర్వీసెస్. అందువల్ల మనం దానికి థీరమ్స్ అనేవి నేర్చుకుంటాం. అంతే తప్ప 10thలో ఏమైతే మనం స్టాండర్డ్ ప్రిఫర్ చేస్తామో అదే లెవెల్లో కొద్దిగా ఎక్స్టెన్షన్ ఆఫ్ థీరమ్స్ చదివితే ఈ మ్యాథ్స్ ఆప్షనల్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అందుకనే మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏంటంటే స్కోరింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనం చదివిందే మళ్ళీ చదువుతున్నాం. కొత్తగా ఏంది చదవాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ మ్యాథ్స్ ఆప్షనల్ చూస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, ఎవరు తీసుకోవచ్చు? ఏదైనా గ్రాడ్యుయేషన్లో మ్యాథమెటిక్స్ చదివి ఉండాల్సిన అవసరం ఉంటుందా? సో బేసిక్గా అదొక మిత్ లాగా అయిపోయింది. ఏంటంటే మాకు గ్రాడ్యుయేషన్లో మ్యాథ్స్ అనేది బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మేము మ్యాథ్స్ ఆప్షనల్ తీసుకోకూడదు అని ఒక మిత్ లాగా అయిపోయింది. బేసిక్గా నేను చెప్పినప్పుడు ముందు మనం ఏమైతే చదువుతామో అంటే మన ఎర్లీ డేస్ లైక్ 8th, 9th, 10thలో అవే ఉంటాయి కాబట్టి గ్రాడ్యుయేషన్లో మనము నాన్ మ్యాథ్స్ ఉన్నప్పటికీ కూడా సో గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది సంబంధం లేదు. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని వాట్ ఎవర్ బి ద బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్తో మ్యాథ్స్ ఆప్షనల్ తీసుకొని మన క్లాసెస్ కానీ రెగ్యులర్గా ఫాలో అవుతూ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే ఒక 6 to 7 monthsలో మనకి ఏమవుతుందంటే మ్యాథ్స్ ఆప్షనల్ మీద కమాండ్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా డిగ్రీలో ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే మ్యాథ్స్ ఆప్షనల్ తీసుకోవాలన్న పాయింట్ అనేది లేదు. ఓకే, సో ఇప్పుడు ఆప్షనల్ కూడా చాలా వాస్ట్గా ఉన్నట్లుంది. ఎప్పటి నుండి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ప్రిపరేషన్ మ్యాథమెటిక్స్తో? సో మ్యాథ్స్ ఆప్షనల్ మనం ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అంటే జూన్లో కానీ మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోగలిగితే ఆర్ఎల్స్ జూలై 6 monthsలో మన సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మోస్ట్లీ డిసెంబర్ ఎండ్ కల్లా మన సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ ఎండ్కి సిలబస్ కంప్లీట్ అయిపోతే సిలబస్ మనకు జరిగేటప్పుడు డైలీ టెస్ట్ అనేది మనం ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి డైలీ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తూ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోగలిగితే జనవరి నుంచి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే రివిజన్ అనేది చేయొచ్చు. సో జూలైలో చేసుకొని డిసెంబర్లో సిలబస్ అయిపోయాక జనవరిలో రివిజన్ చేస్తే డెఫినెట్గా ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్గా యాక్ట్ అవుతుంది. సో జూన్ ఆర్ జూలై ఈజ్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ యువర్ ఒక 6 months పడుతుందా? 6 months, 6 to 7 months వీ కెన్ కంప్లీట్ అవర్ ఎంటైర్ సిలబస్. ఓకే, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో మ్యాథమెటిక్స్లో ఏంటి ఆ ఇష్యూ? ఏదైనా మ్యాథమెటిక్స్లో డిసడ్వాంటేజ్ అంటే 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బేసిక్గా ఇక్కడ స్టాటిక్ పోర్షన్తో పాటు థీరమ్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయాలి. సో థీరమ్స్ ఏంటంటే కొద్దిగా క్లారిటీ అనేది అవసరం. ఎందుకంటే థీరమ్స్ మనం బైహార్ట్ చేసి రాయలేము. ఎందుకంటే ఒక థీరమ్ కాదు, 2 థీరమ్స్ కాదు. సో మనకు హండ్రెడ్స్ ఆఫ్ థీరమ్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే అడిగారో ఆ థీరమ్ని మనం అర్థం చేసుకొని మన యొక్క స్ట్రాటజీని అప్లై చేస్తేనే ఆ థీరమ్ని మనం సాల్వ్ చేస్తాం. సో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి లైక్ మోడర్న్ ఆల్జీబ్రా, ఇవన్నీ ఏంటంటే ప్యూర్లీ థీరమ్స్ ఉంటాయి. సో ఆ చాప్టర్లో మనకు ప్యూర్లీ థీరమ్స్ ఉన్నప్పటికీ అవి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అక్కడ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అని మనం చెప్పచ్చు. ఎందుకంటే థీరమ్స్ అనేవి బేసిక్గా మనకు బ్యాక్గ్రౌండ్ లేకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ అంటే టైం టేకింగ్. ఎందుకంటే మనము ఈవెన్ టిల్ ప్రిలిమ్స్ అంటే ప్రిలిమ్స్ 1 month బిఫోర్ వరకు మనం మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి.
ఎందుకంటే సిలబస్ అయిపోయిన వెంటనే మనం దీన్ని వదిలేయలేము, మర్చిపోతాం. ఎందుకంటే మ్యాథ్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే స్టాటిక్ పోర్షన్, డిసడ్వాంటేజ్ అంటే మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో ఎవరైతే ట్రాన్స్పరెంట్గా డైలీ ప్రాక్టీస్ చేస్తూ క్లాస్ నోట్స్ని టెస్ట్ సిరీస్ పెట్టినప్పుడు దాంట్లో స్కోరింగ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇది బెనిఫిట్. అండ్ డిసడ్వాంటేజ్ అంటే థీరమ్స్ అండ్ టైం టేకింగ్. సో నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటే అది ప్యూర్లీ స్టాటిక్కే ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కరెంట్ ఇష్యూస్ లాంటివి ఇక్కడ ఏవి ఉండవు. అవకాశమే లేదు కాబట్టి. అండ్ మినిమం మ్యాక్సిమం స్కోర్ లాంటివి ఏమైనా ఉంటాయి, సగటు అభ్యర్థి ఇంత స్కోర్ చేయొచ్చు ఇలాంటివి? సో మ్యాథ్స్ ఆప్షనల్ మనం తీసుకున్నప్పుడు మినిమం స్కోర్ అనుకుంటే 280+, 100% స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే మనకు మ్యాథ్స్లో ఏంటంటే స్కేలింగ్ అనేది ఉంటుంది. సో మన అవుట్ ఆఫ్ 500 మార్క్స్ మనం కానీ 450 మార్క్స్ ప్లస్ అటెంప్ట్ చేసినప్పుడు స్కేలింగ్ ద్వారా అంటే రిమైనింగ్ ఆప్షనల్తో కంపేర్ చేసుకొని మనకు మార్క్స్ అనేవి అలొకేట్ అవుతాయి. సో ఎప్పుడైతే మనం 450 మార్క్స్ ప్లస్ అటెంప్ట్ చేస్తామో సో మన స్కేలింగ్ ద్వారా మినిమం 280+ వస్తాయి. అండ్ మ్యాక్సిమం స్కోర్ అంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాథ్స్ ఆప్షనల్లో ఫ్రమ్ 2013 ఆన్వర్డ్స్ స్టిల్ నౌ 2017 is the highest score where 375 marks was got by All India 8th rank Anubhav Singh sir. That is one of the highest score till now. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు మ్యాథ్స్ ఆప్షనల్లో బెనిఫిట్ ఏంటంటే మీరు మ్యాథ్స్ ఆప్షనల్ తీసుకున్నప్పుడు IFOS అని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఈజ్ ఎ డిఫరెంట్ సర్వీస్ దట్ వాస్ కండక్టెడ్ బై యూపీఎస్సీ అలాంగ్ విత్ సివిల్ సర్వీసెస్ లైక్ ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ ఏ సర్వీసెస్ అండ్ గ్రూప్ బి సర్వీసెస్. సో IFOSలో మనకు రిమైనింగ్ ఆప్షనల్స్ అనేవి ఉండవు లైక్ ఆంథ్రోపాలజీ, PSIR. అక్కడ మనకు మెయిన్ ఏంటంటే మ్యాథ్స్ ఆప్షనల్ అలాంగ్ విత్ ఫారెస్ట్రీ 2 ఆప్షనల్స్ మనం తీసుకోగలిగితే మ్యాథ్స్ ఆప్షనల్ అనేది మనకు 400 మార్క్స్ ఉంటుంది, వేర్ GS ప్లేస్ ఎ లెస్ రోల్ ఇన్ దట్ పర్టికులర్ IFOS. సో ప్రిలిమ్స్ మనం బోత్ IFOSకి IASకి ఒకటే రాస్తాం, బట్ కొద్దిగా హై స్కోర్ కానీ మనం తెచ్చుకోగలిగితే IFOSకి సెలెక్ట్ అయ్యి మ్యాథ్స్ ఆప్షనల్ ఉండే వాళ్ళకి అది చాలా అడ్వాంటేజ్ అయ్యి IFOS అనే ఇంకో ఎగ్జామ్ కూడా సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. CSAT కూడా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను. అవును, CSATలో మనకు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియాలో ప్రిలిమ్స్లో అందరూ GSలో చాలా హై స్కోర్స్ తెచ్చుకున్నారు 110, 120. కానీ CSATలో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టినప్పుడు 67 మార్క్స్ పెట్టినప్పటికీ కూడా అందరూ 50s కాడ ఆగిపోతున్నారు. సో ఈ మ్యాథ్స్ ఆప్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే అనలిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే అనలిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుందో ఆ థింకింగ్ ద్వారా వాళ్ళు క్రిటికల్ రీజనింగ్ లాంటి క్వశ్చన్స్ ఇట్లాంటివి అడిగినప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ మనకు 2 చాప్టర్స్ అనేవి కోయిన్సైడ్ అవుతాయి దేంట్లో మన మ్యాథ్స్ ఆప్షనల్లో కూడా CSATలో కూడా. వన్ వాజ్ జామెట్రీ అండ్ అనదర్ వాజ్ రియనాలిసిస్. మనం మ్యాథ్స్ ఆప్షనల్లో మ్యాట్రిసెస్, ఐగన్ వాల్యూస్ అని లీనియర్ ఆల్జీబ్రాలో ఒక చాప్టర్ అనేది ప్రిపేర్ అవుతాం. సో మ్యాట్రిసెస్ ఇవన్నీ ఏంటంటే అంటే ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ అనేది ఇంపార్టెంట్ మనం లీనియర్ ఆల్జీబ్రాలో ప్రిపేర్ అయినప్పటికీ అవి మనకు CSATలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 చాప్టర్స్ కూడా మనకు కోరిలేట్ అవుతుంది. సో వాళ్ళకి అది కూడా వన్ ఆఫ్ ద బెనిఫిట్, దే కెన్ ఏబుల్ టు క్లియర్ CSAT. సార్ రెఫరెన్స్ బుక్స్ ఏముంటాయండి? సో బేసిక్గా మ్యాథ్స్ ఆప్షనల్లో రెఫరెన్స్ బుక్ అంటే క్లాస్ నోట్స్ ఈజ్ బెస్ట్ థింగ్ ఐ సజెస్ట్. ద రీజన్ వాస్ ఎందుకంటే మనకు ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రియల్ అనాలిసిస్ అనే ఒక చాప్టర్ తీసుకున్న క్యాలిక్యులస్, ఈ రెండింటికి మాలిక్ అండ్ అరోరా అనే ఒక బుక్ రెఫర్ చేస్తాం. నెక్స్ట్ మోడర్న్ ఆల్జిబ్రా పేపర్ 2. సో ఆ పర్టికులర్ మోడర్న్ ఆల్జిబ్రా పేపర్ 2లో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు వర్ధమాన్ సిరీస్ అనే ఒక బుక్ ప్రిపేర్ అవుతాం. సో స్టూడెంట్స్ ఎప్పుడు రెఫరెన్స్ బుక్కి వెళ్ళాలి అంటే క్లాస్ నోట్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత స్టిల్ దే రిక్వైర్డ్, దే ఫీల్ వాళ్ళకి ఏమన్నా ఇంకా మాకు క్వశ్చన్ సాల్వ్ చేయలేము, క్లాస్ నోట్స్ సరిపోలేదు అన్నప్పుడు మాత్రమే రెఫరెన్స్ బుక్స్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెఫరెన్స్ బుక్స్ కాకుండా ఏదైనా సింప్లిఫైడ్ మెటీరియల్ లాంటిది ఏమైనా అవైలబుల్గా ఉంటుందా? సింప్లిఫైడ్ మెటీరియల్ అంటే మన క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఎలా కనెక్ట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పేపర్ 1 ఫస్ట్ చాప్టర్ అలా ప్రిపేర్ అవ్వకుండా మనము ఈ పేపర్ 1, పేపర్ 2లో ఉన్న కోఇన్సిడెంట్ చాప్టర్స్ అంటే 2 చాప్టర్లు కలిపి మనం క్లాస్ నోట్స్ అనేది డిజైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఎప్పుడైతే ఆర్డినరీ అనేది పేపర్ 1లో మనం డిస్కస్ చేస్తామో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పేపర్ 2లో డిస్కస్ చేస్తాం. సో ఈ 2 చాప్టర్స్ అనేవి ఒక చాప్టర్ తర్వాత అలా చెప్తాం మనం. సో అప్పుడు ఎలా ఉంటుందిరా అంటే ఏవైతే ఓడిఈలో ఉంటాయో సిమిలర్గా పీడిఈ కూడా ఉంటుంది. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక చాప్టర్ ప్రిపేర్ అయినప్పుడు ఇంకో చాప్టర్ కూడా రిలేట్ చేసుకొని కంప్లీట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు క్యాలిక్యులస్, ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు క్యాలిక్యులస్ అనే చాప్టర్ ప్రిపేర్ అవుతారో దాన్ని మనం పేపర్ 2లో రియల్ అనాలిసిస్కి అండ్ యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్స్ అనాలిసిస్కి కనెక్ట్ చేస్తాం. అంటే మనం అలా ప్రిపేర్ అయ్యి లాస్ట్లో మనం ఏం చేస్తామంటే ఏ చాప్టర్లో ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడిగారు, సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ మన ప్రిపరేషన్ అనేది మ్యాథ్స్ ఆప్షన్లో ఉంటుంది. ఓకే.